తెలంగాణలో కర్ఫ్యూను అమలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాల్టి నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక దుకాణాలు, రెస్టారెంట్లు రాత్రి 8 గంటలకే మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణలో రాత్రి కర్ఫ్యూను విధించింది తెలంగాణ సర్కార్. ఇక ఇవాల్టి నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఏప్రిల్ 30 వరకు ఈ కర్ఫ్యూ కొనసాగనుంది. దుకాణాలు, రెస్టారెంట్లు రాత్రి 8 గంటలకే మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్డౌన్ దిశగా ఆలోచన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ నైట్ కర్ఫ్యూను అమలు చేసింది. దుకాణాలు, రెస్టారెంట్లు రాత్రి 8 గంటలకే మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ ఇవాల్టి నుంచి అమల్లోకి రానున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏప్రిల్ 30 వరకు ఈ కర్ఫ్యూ అమలయ్యే అవకాశాలున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక దుకాణాలు, రెస్టారెంట్లు రాత్రి 8 గంటలకే క్లోజ్ చేయాల్సిందిగా తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు రోజు రోజుకు పెద్ద సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూను అమలు చేసింది. తెలంగాణలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ నిబంధనలు అమలు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. అంతర్రాష్ట్ర రవాణాకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది. దుకాణాలు, రెస్టారెంట్లు రాత్రి 8 గంటలకే మూసివేయాలంటూ ప్రభుత్వం పేర్కొంది. ఇక కోవిడ్ కేసులు రోజు రోజుకు దాని ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక అంతర్రాష్ట్ర రవాణాకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది. అత్యవసర సేవలకు కూడా మినహాయింపు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఇవాల్టి నుంచి ఈ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. ఏప్రిల్ 30 వరకు ఈ కర్ఫ్యూ కొనసాగనుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను విధించింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో ఈ రోజు రాత్రి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, కోవిడ్ కేసులను కట్టడి చేసే నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో కర్ఫ్యూ నిబంధనలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. అదేవిధంగా అంతర్రాష్ట్ర రవాణా కూడా మినహాయింపు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 30 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉండనున్నాయి. అంతర్రాష్ట్ర రవాణాకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపును ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అత్యవసర సర్వీసులకు కూడా మినహాయింపు ఇచ్చింది. ఇక తెలంగాణలో ఇవాల్టి నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఈ కర్ఫ్యూ మే 30 వరకు అమలు కానుంది. దుకాణాలు, రెస్టారెంట్లు రాత్రి 8 గంటల వరకే వాటికి అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక తెలంగాణలో ఇవాల్టి నుంచి ఈ కర్ఫ్యూ అమలు కానుంది. రోజు రోజుకు కోవిడ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలోనే కోవిడ్ ని కట్టడి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దుకాణాలు, రెస్టారెంట్లు రాత్రి 8 గంటలకే మూసివేయాలని ఆదేశించింది. ఇక ఆసుపత్రులు, ల్యాబ్లు, మెడికల్ షాపులు వీటికి అత్యవసర సేవలకు మాత్రం రాత్రి కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఏప్రిల్ 30 వరకు ఈ అమలు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఏప్రిల్ 30 వరకు ఈ నిబంధనలు అమలు కానున్నాయి. దుకాణాలు, రెస్టారెంట్లను రాత్రి 8 గంటల వరకే అనుమతించినట్లుగా తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఆసుపత్రులు, మెడికల్ షాపులు ఇలా అత్యవసర సేవల్ని మాత్రం వీటికి నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపును ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు లైవ్ లో. కొండల్, మొత్తానికి నిన్న హైకోర్టు జోక్యం చేసుకున్న నేపథ్యంలో లాక్డౌన్ అంటే కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని నిన్న హైకోర్టు తీవ్రమైన స్పందన చేసింది. దాంతోపాటు ఈ నెల 23 వరకు ఒకవేళ ప్రభుత్వం కర్ఫ్యూ అదేవిధంగా
లాక్డౌన్ పైన ప్రభుత్వం ప్రకటన చేయకపోతే తామే ప్రకటన చేస్తామన్న నేపథ్యం కూడా నిన్న మనం చూసాం. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను రాష్ట్రంలో విధిస్తూ నిర్ణయం తీసుకుంది. జీవోను కూడా జారీ చేసింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంట్లో అత్యవసర సేవలు అంటే హాస్పిటల్స్, పాలు, నీళ్లు, ఇది అత్యవసర సేవలు మినహాయిస్తే, పారిశుద్ధ్యానికి సంబంధిస్తే మిగతా అన్నీ కూడా రాత్రి 9 గంటల నుంచి 5 గంటల వరకు పూర్తి స్థాయిలో బంద్ కాబోతున్నాయి. దీనికి సంబంధించి తాజా ఉత్తర్వులు కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఇది ఈ నెల 30 వరకు అంటే మే 1 ఉదయం తెల్లవారుజామున 5 వరకు ఈ కర్ఫ్యూ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే హైకోర్టు లాక్డౌన్ కర్ఫ్యూ పైన నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యం ఉంది. 3,61,000 కేసులు ఈ రోజుకు తెలంగాణలో నమోదైన పరిస్థితి ఉంది. ఇది ఇంకా కట్టడి చేయకపోతే ఇది తీవ్ర రూపం దాలుస్తే మరింత బీతావా పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో హైకోర్టు జోక్యం చేసుకోవడం, దీనిపైన ఆదేశాలు ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం జీవో జారీ చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ రోజు రాత్రి 9 నుంచి నైట్ కర్ఫ్యూ మొదలు కాబోతుంది. ఇది ఈ నెల 30 అంటే మే 1 తెల్లవారుజామున 5 వరకు కూడా ఈ కర్ఫ్యూ ఉండబోతుంది. రాత్రిపూట మాత్రమే కర్ఫ్యూను పరిమితం చేశారు. ఇక కరోనా కేసుల కట్టడి కొంత తగ్గకపోతే భవిష్యత్తులో లాక్డౌన్ దిశగా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఈ వారం రోజుల ఈ పరిణామాలన్నిటి కూడా ప్రభుత్వం హైకోర్టుకు ఈ నెల 22న ఎల్లుండి నివేదించబోతున్నారు. దీనిపైన 23వ తేదీన హైకోర్టు స్పందించబోతుంది. ఒకవేళ కర్ఫ్యూ వరకే హైకోర్టు ఆదేశాలు పరిమితం చేస్తుందా, కర్ఫ్యూ విధించింది కాబట్టి ఈ 2 రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయని చెప్పి దీనిపైన ఒక నివేదిక ప్రభుత్వం హైకోర్టుకి ఇవ్వబోతుంది. దీనిపైన సాటిస్ఫై హైకోర్టు అవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ కేసుల ఉధృతి ఇలానే కొనసాగితే దీని కట్టడికి అవసరమైతే లాక్డౌన్ దిశగా వెళ్ళాలని కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించే నేపథ్యం ఉంది. ఇప్పటికే దేశంలో చాలా రాష్ట్రాలు పంజాబ్, ఢిల్లీ, అదేవిధంగా రాజస్థాన్ ఇలా ఒక్కొక్క రాష్ట్రం లాక్డౌన్ విధిస్తూ పోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా లాక్డౌన్ మొదలవుతుందన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. గత ఏడాది మార్చి 23న లాక్డౌన్ రాష్ట్రంలో ప్రారంభమైంది, దేశవ్యాప్తంగా కూడా ప్రారంభమైంది. అయితే ఈ నేపథ్యంలోనే మళ్ళీ తెలంగాణలో లాక్డౌన్ వచ్చే అవకాశాలు ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీనికి ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటే కరోనా వ్యాప్తికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందని చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 5 వరకు మొత్తం ఈ నెల 30 వరకు 30వ తేదీ వరకు రాత్రి కర్ఫ్యూ ఉండబోతుంది. సుమా, కొండలంటే కర్ఫ్యూ నిబంధనలు పాటించకపోతే ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందనుకోవచ్చు. ఖచ్చితంగా గతంలో మనం గత ఏడాది చూసాం. మార్చి 23 నుంచి లాక్డౌన్ ప్రారంభమైంది, కర్ఫ్యూ కూడా కొనసాగింది. కరోనా ఈ పాండమిక్ యాక్ట్ ప్రకారం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలనో పూర్తి స్థాయిలో అన్ని క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తారు. వారందరిపైన ఎవరైతే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఖచ్చితంగా కేసులు నమోదు అయితే క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. మొత్తాన్ని చూసుకుంటే కరోనా కట్టడికి లాక్డౌన్ ఒకవేళ విధించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. మరోవైపు పూర్తిగా జనజీవనం స్తంభించిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే లాక్డౌన్ దిశగా వెళ్ళలేమని చెప్పి ఇప్పటికీ చెప్తున్నప్పుడు కూడా కేంద్రం ఇచ్చిన కోవిడ్ నిబంధనల మేరకు ఆయా రాష్ట్రాల్లో కరోనా కట్టడికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్య అయినా తీసుకోవచ్చని చెప్పి ఫ్రీనెస్ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కోవిడ్ నిబంధనలు రూపకల్పన చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఒకవేళ కరోనా కట్టడికి ఇంకా ఉధృతమైన పరిస్థితుల్లో కరోనా కట్టడి చేసేందుకు, లాక్డౌన్ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. కొండల్ అంటే ఏప్రిల్ 30 తర్వాత మరోసారి కర్ఫ్యూని పొడిగించే అవకాశం ఉంటుందనుకోవచ్చా? నైట్ కర్ఫ్యూ లేదంటే లాక్డౌన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఏం చెప్తారు? ఖచ్చితంగా గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కరోనా సెకండ్ వేవ్ ఉధృతి అన్నది చాలా తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3,61,000 కేసులు నిన్నటి వరకు రాష్ట్రంలో నమోదయ్యాయంటే దాని పరిస్థితి, దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా పాజిటివ్ కేసులతో పాటు మరణాల రేట్స్ కూడా పెరుగుతున్న పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రజలను ఒక రకమైన ఆందోళనలోకి నెట్టుతున్న పరిస్థితి. మరోవైపు వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. వ్యాక్సినేషన్ కూడా పూర్తి స్థాయిలో అందించలేని పరిస్థితి. ఎందుకంటే కేంద్రం ఇచ్చిన వ్యాక్సినేషన్నే రాష్ట్ర ప్రభుత్వాలు అందించాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న డిమాండ్ మేరకు కేంద్రానికి నివేదిస్తుండ్రు, కేంద్రం నుంచి వ్యాక్సినేషన్ రావాల్సి. మరోవైపు
కరోనా కట్టడికి రెమిడిసివర్ లాంటి ఇంజెక్షన్స్ ఇప్పటికే బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్న పరిస్థితి ఉంది. ఇవి పూర్తి స్థాయిలో షార్టేజ్ కొనసాగుతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో కరోనా ఉధృతి కొనసాగితే దీన్ని బ్రేక్ చేసేందుకు ప్రభుత్వం చేతుల్లో కూడా ఉండని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంది. ఈ కర్ఫ్యూను నైట్ వరకే పరిమితం చేస్తారా, లేకపోతే డే టైం కూడా కర్ఫ్యూను పరిమితం చేసి లాక్డౌన్ కొనసాగిస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది. ఈ వారం రోజుల్లో అంటే ఇప్పుడు ఈ రోజు నుంచి రాత్రి కర్ఫ్యూ రాష్ట్రంలో మొదలు కాబోతుంది. ఈ నెల 30 వరకు అంటే మే తెల్లవారుజామున 5 వరకు ఈ నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది. అయితే దీంతో ఈ వారం రోజుల పరిణామాలను ప్రభుత్వం అంచనా వేసుకున్న తర్వాత లాక్డౌన్ దిశగా వెళ్ళాలా, లేదంటే ఈ కర్ఫ్యూను ఓన్లీ రాత్రి వరకే పరిమితం చేయాలా అన్నది ఆలోచించాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా దీనిపైన క్లారిటీ రావాల్సి ఉంది. ఎల్లుండి హైకోర్టు దీనిపై ఏ విధమైన రియాక్ట్ అవుతుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. మరోవైపు రాష్ట్రంలో ఎలక్షన్స్ కూడా కొనసాగుతున్నాయి. ఈ నెల 30 వరకు 30న 2 కార్పొరేషన్లు 5 మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికలు కూడా కొనసాగుతున్న నేపథ్యం వీటిపైన హైకోర్టు ఎలా రెస్పాండ్ అవుతుందన్నది చూడాల్సి. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రంలో ఈ వారం రోజులు ఇప్పుడైతే కర్ఫ్యూ ఈ రోజు నుంచి నైట్ పూట ప్రారంభమవుతుంది. ఈ వారం రోజుల పరిణామాలను బట్టి దాని తర్వాత కర్ఫ్యూను పొడిగిస్తారా, లేదంటే లాక్డౌన్ను విధించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా అన్నది చూడాల్సి ఉంటుంది. సుమా, కొండల్, అంటే ఈ నైట్ కర్ఫ్యూతో కరోనా పెద్ద ఎత్తున విస్తరిస్తున్న నేపథ్యంలో ఎంత మేరకు నైట్ కర్ఫ్యూ పెట్టడం వల్ల అరికట్టగలమని చెబుతుంది ప్రభుత్వ వర్గాలు. అంటే ఈ నేపథ్యంలో సెకండ్ కర్ఫ్యూని పెంచే అవకాశాలు తక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే డైరెక్ట్ లాక్డౌన్కి వెళ్ళే ఆలోచన ఎంతవరకు ఉందనుకోవచ్చు? అంటే పలు రాష్ట్రాలు కూడా లాక్డౌన్ దిశగా ఆలోచిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ డెసిషన్ ఏ విధంగా ఉండొచ్చు? అంటే కరోనా ఉధృతిని చూస్తుంటే మాత్రం ఈ కర్ఫ్యూ ఒక్కటే దీన్ని బ్రేక్ చేస్తుంది అనడానికైతే ఎలాంటి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇప్పటికీ రాష్ట్రంలో పబ్బులు కొనసాగుతున్నాయి, క్లబ్బులు కొనసాగుతున్నాయి, మరోవైపు బార్ షాపులు కొనసాగుతున్నాయి, సినిమా హాళ్ళు కొనసాగుతున్నాయి. వీటన్నిటిని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మార్కెట్లలో కూడా కోవిడ్ నిబంధనలు ఎక్కడా పాటించలేని పరిస్థితి ఉంది. మరోవైపు ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా కోవిడ్ నిబంధనలు పాటించట్లేదు. వీటన్నింటిని బ్రేక్ చేయకుండా ఓన్లీ నైట్ కర్ఫ్యూను మాత్రమే కొనసాగిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నది మేధావులు చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎక్స్పర్ట్ చెప్తున్న అభిప్రాయంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ కర్ఫ్యూ వరకే పరిమితం అయితే కోవిడ్ను పూర్తి స్థాయిలో కట్టడి చేయలేని పరిస్థితి ఉంటుంది. దీనికి లాక్డౌన్ దిశగా ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే కొంత మేరకైనా కట్టడి చేయొచ్చు అన్న అభిప్రాయాన్ని ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది? గతంలో లాక్డౌన్ నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఆర్థికంగా నష్టపోయిన పరిస్థితి ఉంది. జనజీవనం కూడా స్తంభించిపోయిన పరిస్థితి. అలా కాకుండా తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది ప్రజలు ఎవరికి వాళ్ళు స్వీయ రక్షణ చర్యలు తీసుకోండి, కోవిడ్ నిబంధనలు పాటించండి అని చెప్తుంది. కానీ అది ఎప్పటికీ సాధ్యమయ్యే పరిస్థితి కనిపిస్తలేదు. కాబట్టి ఒకవేళ ఈ వారం రోజుల అనుభవాలు దీంతో వచ్చిన రిపోర్టును ఆధారంగా లాక్డౌన్ దిశగా కూడా అడుగులు వేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సుమా, కొండల్, అంటే ఏప్రిల్ 30 వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆ తర్వాత ప్రజా రవాణా కావచ్చు, దేవాలయాలు కావచ్చు, ఇలా జన సమూహం ఎక్కువగా ఉన్న ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంస్థ పైన కూడా ఇట్లా ముందుకు వెళ్లే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా నైట్ వరకు కర్ఫ్యూను పరిమితం చేసినప్పటికీ కూడా డే టైంలో కూడా కోవిడ్ నిబంధనలు పాటించే దిశగా కొంత పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. లాక్డౌన్ అంటూ ప్రకటించకుండా లాక్డౌన్లో ఏ విధమైన పరిణామాలు ఉంటాయో వాటన్నింటినీ ప్రత్యామ్నాయంగా వాటి అమలు అయ్యేలా ప్రభుత్వం తీసుకునే చర్యలు అయితే తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే జనసమర్థమైన ప్రాంతాలు ఉన్నాయి. దాంట్లో మార్కెట్లే అనుకోండి, దేవాలయాలే అనుకోండి, పెళ్ళిళ్ళే అనుకోండి, లేకపోతే ఏదైతే వీటన్నింటి అంశాల్లో జనం పెద్ద ఎత్తున గుమిగూడుతుంటారు. వీటన్నింటినీ కోవిడ్ నిబంధనల మేరకు కట్టడి చేసినట్టయితే కొంతవరకు అన్అఫీషియల్గా లాక్డౌన్ ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా లాక్డౌన్ను అధికారికంగా ప్రకటించినట్టయితే పూర్తిగా జనజీవనం స్తంభించిపోతుంది. అన్ని రంగాలు కూడా సంక్షోభంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా అనధికారికంగా లాక్డౌన్ అమలు చేసే దిశగా ప్రభుత్వం అయితే కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సుమా, కొండల్, అంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణకు వచ్చే వారిపై ఆంక్షలు విధించే ఆలోచన కూడా ప్రభుత్వం ముందు చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ప్రస్తుతానికైతే అంతర్రాష్ట్రకు సంబంధించిన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళపైన ఎలాంటి అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు అయితే తీసుకుని లేరు. కాకపోతే ఏదైతే బార్డర్స్లో వారందరూ కూడా టెస్టులు చేయడం,
అవసరమైతే వాళ్ళకు పాజిటివ్ ఉన్నట్టయితే వారిని తిరిగి ఆయా ప్రాంతాలకు ఆయా జిల్లాలకు పంపించడం, లేదంటే ఐసోలేషన్కు వాళ్ళని అక్కడ నుంచి నేరుగా పంపించడం, ఇలాంటి చర్యలు ఇప్పటికి కూడా తెలంగాణ ప్రభుత్వం బార్డర్లో అటు మహారాష్ట్ర బార్డర్ అనుకోండి, ఇటు కర్ణాటక బార్డర్ అనుకోండి, ఏపీ బార్డర్లో కూడా ఇవన్నీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఇది పూర్తి స్థాయిలో కట్టుదిట్టంగా ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.